వెల్కమ్ టు పూరా లోకల్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గద్వాల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆ నియోజకవర్గ నేతలు బహిరంగంగానే వ్యతిరేకించారు. కాంగ్రెస్ నేతలతో సమన్వయం కుదరకపోవడం, పార్టీ అధిష్టానం సయోధ్య ప్రయత్నాలు చేయకపోవడం తదితర కారణాలతో ఆయన కొంత కాలంగా అసంతృప్తితోనే కాంగ్రెస్లో కొనసాగుతున్నారని టాక్ నడిచింది. ఇటీవల ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ కావడంతో మళ్ళీ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా గత 2 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉండడంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఫామ్ హౌస్లో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. వారి చర్చల మూలంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. పిలువగానే మాతో పాటు వచ్చిండ్రు తాలూకు అభివృద్ధి కోసం మాతో పాటు ఉన్నారు. ఏదో వార్తలు అడిగి వస్తూ ఉంటే ఏందని తెలుసుకోవడం జరిగింది. వారు ఇవన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది. ఎక్కడ పోలేదు, మనం కలిసే ఉన్నాం, మీతో పాటే వస్తున్నాం మాట్లాడడం జరిగింది. అయితే తాజాగా ఈరోజు ఉదయం కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాగా కృష్ణమోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పార్టీ మారుతున్నానని, కాంగ్రెస్లో కొనసాగుతున్నానని ప్రకటించలేదు. అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భేటీతో కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకుంటున్నారా లేక బీఆర్ఎస్లోకి వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.